ఆనంద క్షణాలని అసహ్యంగా మార్చకండి అంటూ వైరల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చిన లావణ్య త్రిపాఠి. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో అద్భుతమైన సినిమాలు చేసి కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు రామ్ చరణ్ చిరంజీవి యాక్టింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి పెళ్లైన 10 ఏళ్లకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. అయితే అంతేకాదు చిరంజీవికి కూతుర్లకు కూడా అందరూ కూతుర్లే ఉన్నారు. దీంతో తను మనవడు లేడు అనే బాధను ఒక్కసారి ఆయన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉంటే అందరూ ఆడపిల్లలే అని, తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుందని అంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే చిరంజీవి మాత్రమే కాదు, ఆయనకు వారసులు రావాలి అని అభిమానులు కూడా ఎంతో కోరుకున్నారు. అందరి కోరికలు నిజమై రీసెంట్గా రామ్ చరణ్కి ఒక కొడుకు పుట్టాడు. దీంతో మెగా ఫ్యామిలీలో అంబరాన్ని అంటేలా సంబరాలు జరిగాయి. అయితే ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ దుమారం రేపుతుంది. అయితే 2026లో కూడా మగబిడ్డ కోసం ఈ పాకులాట చూడడం చాలా నిరాశ కలిగిస్తుంది అంటూ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆ వ్యక్తి చేసిన కామెంట్ కు లావణ్య రిప్లై ఇస్తూ పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఆనంద క్షణాలని మీరు అసహ్యంగా మార్చకండి. చిరంజీవి గారి గురించి మీకు తెలీదు. ఆయనకు ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటారో, ఆయనకి ఆడపిల్లలంటే ఎంత ఇష్టమో మేము చూస్తూ ఉన్నాము. ఆయనే ఆడపిల్లల్ని చూసుకునే అంతగా బయట ఏ వ్యక్తి కూడా చూసుకోలేరు. ఆయనే అంతలా చూసుకుంటారు. ఆయనే ఎవరి కోసం పాకులాడడం లేదు. ఆయనకు ఎవరన్నా గౌరవమే అంటూ మీకు తెలిసి తెలియక కామెంట్లు చేయకండి అంటూ లావణ్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే సోషల్ మీడియా తక్కువగా పోస్టులని షేర్ చేసే లావణ్య ఇప్పుడు ఇలాంటి పోస్ట్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది.